హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. యష్మి నిఖిల్ కొరకు అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకి బెస్ట్ ఫ్రెండ్గా వచ్చింది. అయితే తను డిక్లేర్ చేసింది మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని యష్మి చెప్పింది. యష్మి సెట్లో రాగానే అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు. నిఖిల్ కొరకు యష్మి ఒక గిఫ్ట్ కూడా తెచ్చింది. యష్మి ఎల్లో కలర్ ఒక స్లీవ్లెస్ బనీని తెచ్చింది నిఖిల్ కొరకు. అయితే పృథ్వీ అంటాడు కదా, నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి కట్ బనీన్సే వేసుకునేది, అందుకని యష్మి గిఫ్ట్ తెచ్చి ఉంటుందంటే యష్మి అవును, నాకు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తోని ఫ్రెండ్షిప్తోనే నేను ఈ బనీని తీసుకొచ్చాను, కరెక్ట్గా చెప్పా పృథ్వీ అని అంటుంది. అయితే యష్మి నిఖిల్ని ఒక ఫ్రేమ్లో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది యష్మి నిఖిల్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు చాలా ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్గా ఉండే, మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ అవి తర్వాత క్లియర్ ఆఫ్ అయిపోయాయి. అయితే కొంతమందికి యష్మి నిఖిల్ బాండింగ్ బాగా నచ్చుద్ది, మరి కానీ ఫ్యాన్స్కి నిఖిల్ అండ్ కావ్య బాండింగే నచ్చుద్ది. వాళ్ళకి ఏంటంటే నిఖిల్ కావ్య కలవాలి అనే ఉంటుంది. అయితే నిఖిల్ అండ్ కావ్య వాళ్ళిద్దరు చాలా షోస్లలో వాళ్ళు పెడముఖం ఉండు, వాళ్ళు ఇండైరెక్ట్గా మేము ఒకరితోనొకరు కనెక్ట్ అవుతలేమని చెప్పిండ్రు, చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్పిండ్రు. కానీ ఫ్యాన్స్కి ఏంటంటే వాళ్ళు ఒకటే డిసైడ్ అయిపోయారు, నిఖిల్ కావ్య కలిసి ఉండాలని. ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. నిఖిల్ కావ్యని ఇంప్రెస్ చేయడానికి వరకు చిన్ని సీరియల్లో కూడా జాయిన్ అయ్యాడు, కానీ కావ్య అసలు నిఖిల్ని క్షమించలేదు. కాబట్టి ఇక నిఖిల్ నన్ను ఇన్స్టాగ్రామ్లో తను ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నాడు, తన వర్షన్ క్లారిఫై చేసుకుంటూనే ఉన్నాడనమాట. అయితే యష్మిని అయితే వీళ్ళు స్టార్మా వాళ్ళు తీసుకొచ్చారు బెస్ట్ ఫ్రెండ్స్గా. అయితే రోహిణి కొరకు అయితే రోహిణి జీటీవీలో ఒక సీరియల్ చేసినప్పుడు ఆ సీరియల్ హీరో వచ్చాడు. తర్వాత శోభా శెట్టి అమర్దీప్ కొరకు వచ్చింది. శోభా శెట్టి చెప్తుండే అమర్దీప్కి కార్స్ అంటే చాలా ఇష్టమని అమర్దీప్కి ఒక కార్ గిఫ్ట్గా తెచ్చింది. స్రవంతి ఇమాన్యుయల్ కొరకు ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చింది. విష్ణుప్రియ కొరకు అయితే రీతు చౌదరి వచ్చింది అనమాట. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. విష్ణుప్రియ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు రీతు చాలా క్లోజ్గా ఉంది విష్ణుప్రియకి. రీతు చౌదరి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు విష్ణుప్రియ చాలా క్లోజ్గా కన్సోల్ చేసింది. కాబట్టి వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పృథ్వీ కొరకు అయితే దర్శిని వచ్చింది. అయితే ఇద్దరు కలిసి మంచిగా మన శ్రీముఖి దర్శినిని విష్ణుప్రియతోని బాగా ఆడుకున్నది. అయితే భైరవం టీం వాళ్ళు కూడా వచ్చారనమాట ప్రమోషన్స్కి, మంచు మనోజ్ ఇంకా బెల్లంకొండ సురేష్. అయితే మంచు మనోజ్ చాలా ఎనర్జెటిక్గా ఉండే, తను చాలా ఫన్ క్రియేట్ చేసిండు. అనసూయతో మూవీకి పోదామన్నాడు, శ్రీ సత్య జైల్లో ఉంటే నేను రానా నీ కంపెనీ కానీ. మంచు మనోజ్ అయితే చాలా ఇవాళ రిలీజ్ అయింది ఆ మూవీ, చూడాలి, అది మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే నిఖిల్ యష్మి ఫ్యాన్స్కి అయితే ఇది చాలా గుడ్ న్యూస్, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు ఇప్పుడు మంచిగా ఫ్రెండ్షిప్లో ఉన్నారనే ఉద్దేశంతో. అయితే నిఖిల్ది స్టార్మాలో ఒక కొత్త సీరియల్ జూలైలో రాబోతుంది అని అయితే తెలుస్తుంది, కానీ ఇంతవరకు అయితే దాని ప్రోమో దాని గురించి ఏం డీటెయిల్స్ రాలేదు. నిఖిల్ అయితే కవర్ సాంగ్ సాధనా సురేష్తో కవర్ సాంగ్ చేశాడు, దాని టీజర్ రిలీజ్ అయింది. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిన్ని సీరియల్లో కూడా నిఖిల్ త్వరలోనే రాబోతున్నాడు. సత్యం బాబుని దేవా చంపేసి ఆ మర్డర్ని మనకి బాలరాజ్ మీద వేస్తాడు. అయితే బాలరాజ్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఆ ట్రయల్ నడుస్తుంది. అయితే ఒక మంచి సాక్ష్యం కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే మరి ఈ నిఖిల్ ఎంట్రీతోని ఆ సాక్ష్యము క్రియేట్ చేసి బాలరాజుని నిర్దోషిగా నిరూపించి ఇక కావేరికి కూడా బాలరాజుని తప్పులన్నీ క్షమించి కావ్య కూడా బాలరాజుని యాక్సెప్ట్ చేస్తుంది. సో మేబీ చిన్ని సీరియల్ నిఖిల్ ఎంట్రీ తర్వాత కోర్టు కేసు సాల్వ్ చేసినాక, ఆ మర్డర్ మిస్టరీ అంతా సాల్వ్ చేసినాక, కావేరి ఇంకా బాలరాజు కలిసిపోయినాక చిన్ని సీరియల్ని ఎండ్ చేసే అవకాశం కూడా ఉన్నది. తర్వాత నిఖిల్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక చాలా ట్రెండింగ్లో ఉన్నాడు. నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడప్పుడు తన డీటెయిల్స్ పెడుతూ ఉంటాడు.